ఆమె ఒక మంచి గురువుని పెళ్లి చేసుకోవాలి, ఒక గొప్పవాడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, ఆలోచన లేదు. వశిష్ఠుడు కనిపిస్తాడు ఆమె, ఈయనని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే సరిపోదు, ఆల్రెడీ ఆమె గొప్ప స్త్రీ. అసలు మాతకి ఎన్ని కష్టాలు, ఎన్ని పరీక్షలు పెట్టిండు వశిష్ఠుడు. ఎందుకంటే ఒక బ్రహ్మర్షికి భార్య కావాలంటే అంత ఈజీ కాదండి. ఫస్ట్ వచ్చి ఏం చేసిండు, ఒక రాగి ముంతని తన చేతికిచ్చి ఒక కలశాన్ని ఇచ్చి, ఈ కలశం పట్టుకొని నిలబడి నేను వచ్చేదాకా అన్నాడు. 1000 సంవత్సరాల దాకా ఆయన రాలేకపోయాడు. ఆమె 1000 సంవత్సరాలు అలాగే నిలబడి భర్త కోసం ఎదురు చూసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఎంత గ్రేట్. అందుకనే ఈ రోజు మనకి ఎంత ఓపిక ఉండాలి అని ఆ మాతని పెళ్లి రోజు నీకు అంత సహనం ఉండాలి ఓ స్త్రీ అని చెప్పి నీకు అరుంధతి మాత నక్షత్రాన్ని, ఆమె ఆశీర్వాదాన్ని తీసుకోవడం కోసం మనం చివరికి అరుంధతి మాత నక్షత్రాన్ని చూపించి నమస్కారం చేసుకుంటున్నాం. కానీ ఎందుకు చేసుకుంటున్నామో నమస్కారం తెలియదు. అరుంధతి ఎవరో తెలియదు, నక్షత్రం కనబడది. నక్షత్రం ఉంది కానీ మనకు కనిపించదు, మన కన్ను మూసుకపోయినాయి కదా. గుర్రం మూసుకపోయినప్పుడు కన్ను ఎక్కడికి మూసుకపోకుండా ఉంటాయి. గుర్రం మొత్తం మూసుకపోయి ఉన్నది, ఏమీ లేదు, ఇట్లా మొత్తం చెత్తనే ఉంది. గట్టిగా అడిగినావా, ఏంటి చూపిస్తున్నావు అరుంధతి నక్షత్రం ఏంటిది? గౌరీ పూజ అంటే ఏంటిది? పైన గౌరీ పూజ లేకుండా పెళ్లి జరగదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కరెక్ట్ జరగక నాశనం అవుతున్నాయి పెళ్లిళ్ళు. అంటే మనకి వీళ్ళందరూ ముందే చూపించేసిండు పెళ్లి అంటే ఏంటని వశిష్ఠుడు కానీ అరుంధతి మాత కానీ. పెళ్లి చేసుకోవాలి, సరే పెళ్లి చేసుకుంటా, ఇందులో గెలిచినామని చెప్పి ఇప్పుడు నువ్వు ఇసుకని తీసుకొచ్చి నేను నీకు ఇస్తాను, నువ్వు పరమాన్నం అని నాకు నా శిష్యులందరికీ ప్రసాదం పెట్టి అప్పుడు నేను నీకు పెళ్లి చేసుకుంటాను. చూడండి, ఇసుక తీసుకొచ్చి ఇచ్చిండు వశిష్ఠుడు.